అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మన దేశం అటువైపున అంటే వేరే దేశాల్లో ఈ భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాల్లో హిందువుల పరిస్థితి ఎలా ఉందంటే చాలా దీన పరిస్థితి అన్నమాట. మనం ఒక 10 రోజుల నుంచి చూసుకుంటే బంగ్లాదేశ్లో 10% 15% హిందువుల పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ అల్లర్లు జరిగి హిందువులు మైనార్టీలో ఉన్నారు కాబట్టి హిందువుల్ని ముస్లిమ్స్ చాలా దారుణంగా ఉరివేయడం, చంపేయడం, పీకులు కోసేయడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ హిందువుల సంఖ్య తక్కువ ఉంది కాబట్టి. అంటే చాలా దారుణం జరుగుతుంది అన్నమాట. ఇప్పటికైనా మనం అందరం ఇక్కడున్న హిందువులు కులాలుగా విడిపోవడం కాకుండా మనం హిందువులుగా కలిసి ఉంటే రేపొద్దున్న అంటే గతంలో ఏదైతే 2000 సంవత్సరాల కిందట ముస్లింలు ఎలాగొచ్చి మనల్ని పరిపాలించి విభజించారో, ఎలాగైతే ఒక 1000 సంవత్సరాల కిందట ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఎలా పరిపాలించారో అలా మళ్ళీ ఇంకొకసారి ఈ దేశం ఈ ధర్మం వేరే వాళ్ళ వారి చేతుల్లోకి వెళ్ళిపోద్ది. అప్పుడు మన పరిస్థితి ఎలా ఉందంటే మన పూర్వీకులు ఎలాగైతే లాఠీ దెబ్బలు, కొరడా దెబ్బలు తిన్నారో మన పిల్లల పరిస్థితి కూడా అలా వస్తుంది. అందుకని హిందువులకి ఎన్ని కులాలు ఉన్నా కులాలు పక్కన పెట్టి హిందూ ధర్మం ముఖ్యమనే ఒక మంచి సంకల్పంతో రేపు రాబోయే దేవీ నవరాత్రులకు కానీ లేదా వినాయక మండపాల్లో కానీ మనం అందరం జాగృతం అవ్వాలి. మనం అందరం ఐక్యతగా ఉండకపోతే ఇదే భారతదేశంలో కూడా మైనార్టీలో ఉన్న వాళ్ళు కూడా రేపొద్దున మనపై దాడి చేయక తప్పదు. అందుకని దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. మనం అందరం ఐక్యతగా ఉండాలి, హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలి, గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవాలి. దానికోసం మేము ఎక్కడి నుంచో నాకు ఇవాళ ఒంట్లో బాగోకపోయినా సరే ఈ పూజా సామానం మీకు అందాలి. ఎందుకంటే పూజా సామానం అంతే ఆ పూజారి వచ్చి రోజు దీపం వెలిగిస్తారు. దీపం వెలిగిస్తే ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి అక్కడ దర్శనం చేసుకుంటారు. దర్శనం చేసుకోవడం వల్ల గుడికి వస్తే తన గుణం బాగుంటుంది, బడికి వెళ్తే బతు బాగుంటుంది. అందుకని దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. మన ధర్మాన్ని మన దేశాన్ని రక్షించుకునే బాధ్యత మన అందరిపైన ఉంది. ఆ సమయం కూడా ఇప్పుడు ఆసన్నమైంది. ఎందుకంటే ఈ ఏదైతే ఎడారి మతాలు ఉన్నారో వాళ్ళు చాలా విచ్చలవిడిగా ప్రతి సిటీలోనూ ఇప్పుడు మన ఈ పల్లెటూరులో అయితే లేరు, కానీ వేరే మతస్థులు మీరు నర్సీపట్నం కానీ లేకపోతే వైజాగ్ కానీ తీసుకుంటే వాళ్ళు ఎక్కడికక్కడ ప్రతి శుక్రవారం మసీదులకు వెళ్తున్నారు, ప్రతి ఆదివారం వాళ్ళు చర్చిలకు వెళ్తున్నారు. కానీ హిందూ అన్నవాడు నీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు వెళ్తావు గుడికి, అవునా కదా? అందుకని హిందువులు ఇప్పటికైనా ప్రతి వారం ఎక్కడో దిక్కునికి మనం అందరం జాగృతి అవ్వాలి, మనం అందరం ఐక్యతగా ఉండాలి, ఒక సమావేశం ఏర్పడాలి. అందుకని ఈ మా సంకల్పం అందరికీ చేసి